సుందరి, ఈ రోజు చాలా అందముగా కనిపించుతున్నావు. నీ సౌందర్యాన్ని నేను ఏమని వర్ణించగలను? నీ నగుమో సరే గాని ఈ పూట పూర్తిగా ముస్తాబయ్యావు. ఏమిటి కథ? ఏమీ లేదండి, కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను. తెలిసినదా వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్తిమేమి. అవునవును, ఎవరి మాటల వారికి ఇంపుగా నిండును. ఈ పూట ఎవరో తప్పక పైకి మిత్రులని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగిన ఫలం అండి. అదేమిటో తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారు ఎప్పుడు కనుక ఏ చంద్రుడు నమ్మవాడు నిర్మాణమైపోడు. హాస్యముడు కన్న మాటకు అంతాలుగా ఇందులకు ఏమండి, హాస్యములకు కూడా అర్థంగా ఉండదు. వడగమండాస్యమా పోనిము పొరపాటు గాని మరి అప్పారకు దుఃఖిస్తున్నాడు. అదిగో ఇంకనేమి మీ మనసులోగా మళ్ళీగా ఉండనే ఉండదు. అలా పోయినను ఆ సంగతి మీకెవరు చెప్తున్నారు? నేను చూచినాను. వీధి ముఖంలో వచ్చేచో బియ్యమ్మ కంట కనపడి వచ్చినది. పెరటకు వచ్చేసరికి పటాలతో తలుపు తీసుకుని పటాలను బయటకు వచ్చినాడు. ఆ పాటు నన్ను చూచి అతడు చూచి నేను తెలబోయా. అంతటా అతని కనమానము కలుగుకున్నట్టుగా కూడమలాడుచూ కొంత దూరం వెంట వెళ్ళినాను. అతని రాక గురించి అడిగే ఉండును. అతను ఏమి చెప్పాను తెలియకుండా మనము ఏమి చెప్పాను చిక్కే. అయినను ఆ అప్పారావు సాధారణంగా కోసినా కూడా నిజం చెప్పాడు. ఈ త్రోవ తక్కి చూసేదా? ఏమండి ఏమీ లేదు కానీ ఎందులోకి వచ్చినారని అతనినే అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినాడు. మేలుకు కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదండి, ఇంకనేమి మీ సందేహము? సందేహము చెప్పినచో కోపగించుకో కదా. కోపం ఉండకండి, నా ఎంతేమన్నా పాపం కదా.
ఇది మాట. మేలకు కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి కుమ్మున పోక బెదరచు పెరుగుతారు పోటీ ఏదని నా సందేహం. అదిగో అప్పుడే అలా పోయినను ఆ సంగతి నా సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అక్కడ ఒక బాల్య మిత్రుడు బహుకాల సమావేశం వలన అడుగుటకు అవకాశం లేకపోయింది. అలా పోయినను నేను చెప్పేది ఆలకింపుడు. మేడ గురించి మాట్లాడకై మా అమ్మ అతని మేడమే తీసుకొని వచ్చింది. ఏమని మీకు ఒక మాట అడగనా? మా ఇంటికి వచ్చిన వాళ్ళం మర్యాద చేయడం మా ధర్మము కదండి. కూర్చోమని కుర్చీ వేసి తాంబలం ఇవ్వగా వచ్చిన పని వదిలిపెట్టి అదే గొప్ప ప్రసంగం మొదలు పెట్టను. ఎవడా రాస్కల్? వారేంటి అప్పారావు గారు. అంత పని చేస్తున్నాడా? నేను కూడా ఇలాగే కోపం వచ్చి చప్పుడు మేడ దిగి వస్తుంది. నా మనసు గమనించిన మా అమ్మ తోడు చూపుడికే విషయం తీసుకెళ్లి అతని తోటి దావన సాగనంపిడి జరిగిన యథార్థమేనండి. మీరు నమ్ముడు నమ్మకపోండి. ఈ మాటలు వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. అయినా నీ ఎప్పుడు నాతో నడు సొంత అబద్ధం ఆడవని కదా నమ్మకం. మీతోనే కాదండి, ఈ చింతామణి ఎవరితోనూ అబద్ధమాడు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇదే కదండి. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? ఎవరి మాటలో ఎలా? నేను మాత్రం ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి.